బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హర్యానా, జమ్మూ కాశ్మీర్లలో ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ సర్వే సందడి నెలకొంది. ఆ రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారం దక్కించుకోబోతుందో అనే దానిపై అంచనాలు వేస్తున్నాయి. హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ సర్వేలు ప్రకటించాయి. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ 55, బీజేపీ 26, ఐఎన్ఎల్డీ 2 నుంచి 3 స్థానాలు, బీజేపీ 0 నుంచి 1 స్థానం, ఇండిపెండెంట్లు 3 నుంచి 5 స్థానాలు గెలిచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఎగ్జిట్ పోల్స్ లో పేరొందిన చాణక్య స్ట్రాటజీస్ కూడా హర్యానాలో కాంగ్రెస్ కు జై కొట్టింది. కాంగ్రెస్ కు 51 నుంచి 55 సీట్లు, బీజేపీకి 21 నుంచి 24 సీట్లు, ఆప్ కు 4 నుంచి 6 సీట్లు, స్వతంత్రులకు 3 నుంచి 5 సీట్లు, ఇతరులకు 7 నుంచి 9 సీట్లు రావచ్చని చాణక్య స్ట్రాటజీస్ అంచనా వేసింది. రిపబ్లిక్ మ్యాట్రిక్ ఎగ్జిట్ పోల్స్ కూడా హర్యానాలో కాంగ్రెస్ కే జై కొట్టింది. కాంగ్రెస్ కు 55 నుంచి 62, బీజేపీకి 18 నుంచి 26, ఐఎన్డీఎల్ 3 నుంచి 6, ఇతరులకు 2 నుంచి 5 సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తోందన్నది. జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. జేకేఎన్సీ కాంగ్రెస్ కూటమి 46 నుంచి 50 సీట్లు గెలిచవచ్చని అంచనా వేసింది. ఇక బీజేపీకి 23 నుంచి 27, పీడీపీ 7 నుంచి 11 సీట్లు, ఇతరులకు 4 నుంచి 5 సీట్లు గెలవచ్చని అభిప్రాయపడింది. ఇక ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. చిదంబరెడ్డి, చెప్పండి, హర్యానా ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అలాగే కాంగ్రెస్ కు ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తుంది. దీనికి గల కారణాలు, అలాగే బీజేపీకి చాలా తక్కువ రావడానికి గల కారణాలు ఎలాగా? అయితే హర్యానాకు సంబంధించి మనం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నది అందరూ ఊహించిన విధంగానే వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గత 2 పర్యాయాల నుంచి బీజేపీ పార్టీ అక్కడ అధికారంలో ఉండడము, అంతేకాకుండా కొన్ని కుల సమీకరణల మీద ఆధారపడి ఈసారి అక్కడ ఎక్కువ శాతం సీట్ల కేటాయింపులు కానివ్వండి, అంతేకాకుండా 2 పర్యాయాలు ఒకసారి ఉన్నప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ అనేది చాలా కామన్ గా మనం చూసే ఇష్యూని. అదే సందర్భంలోనే ఈసారి హర్యానాలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు జై కొట్టబోతున్నారు అనే విధంగా అన్ని కంపెనీస్ కూడా, అంటే అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా అదే తరహా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం. ఎందుకంటే ఒకటి చూస్తే మనం చాణక్య స్ట్రాటజీకి సంబంధించి చూస్తే గతంలో ఏపీ ఎన్నికలు అలాగే తెలంగాణ ఎన్నికల్లో కూడా దాదాపుగా యాక్యురేట్ గా సమాచారం ఇచ్చే ప్రయత్నం చేసిన చాణక్య స్ట్రాటజీస్ ఇప్పటికే హర్యానాకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ని విడుదల చేసిన. అందులో కాంగ్రెస్ పార్టీకి 51 నుంచి 55 స్థానాలు, బీజేపీ 21 నుంచి 24 స్థానాలకి పరిమితం అవుతుందంటూ చెప్తూనే ఆప్ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు, కేవలం 4 నుంచి 6 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఇండిపెండెన్స్ అలాగే మిగిలిన వాళ్ళు కలిపి 10 నుంచి 14 సీట్లు వచ్చే అవకాశం ఉందంటూ చాణక్య స్ట్రాటజీస్ చెప్పింది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి, అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా బాగా పర్ఫామ్ చేసింది. అందులో ముఖ్యంగా చూస్తే ఎంపీ సీట్లకు సంబంధించి సీట్ల సంఖ్య తక్కువైనా సరే గతంతో పోలిస్తే దాదాపుగా 90% ఎక్కువ సీట్లను సాధించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అది కంటిన్యూ అవుతున్నట్టుగా కనిపిస్తాం. అంతేకాకుండా బీజేపీ పార్టీకి సంబంధించి 2 పర్యాయాలు ఇక్కడ అసెంబ్లీలో అధికారంలో ఉండడము, ఆ యాంటీ ఇన్కంబెన్సీకి తోడు ప్రజలు దానికి కంపల్సరీ ఒకసారి మార్పును అయితే కోరుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ అయితే హర్యానాలో బీజేపీకి సంబంధించి చూసుకుంటే హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందని చాలా చర్చలు జరిగినాయి. చాలా ఎగ్జిట్ పోల్స్ అయితే మొన్నటి వరకు కూడా చాలా మంది హ్యాట్రిక్ కొడుతుంది, ఎలాగైనా బీజేపీ వస్తుందని చెప్పారు. అంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బీజేపీ చాలా తక్కువ సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్తుంది. అంటే ఎక్కడ కారణాలు ఏమై ఉండొచ్చు? అయితే ఇక్కడ చాలా కీలకంగా అది ఏదైతే చెప్తున్నానో, మొదటి నుంచి కూడా 2 పర్యాయాలు అధికారంలో ఉన్న తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత అన్నది ఒకటి ఖచ్చితంగా కనిపిస్తుంటుంది. అది మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అంతేకాకుండా ఓవరాల్ గా చూసినప్పుడు కూడా దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీకి సంబంధించిన హవా తగ్గుతుందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూసాము అబ్కే బార్ 400 పార్ అని చెప్పేసి 400 సీట్లు సొంతంగానే మేము అధికారంలోకి వచ్చి 400 సీట్లు గెలుస్తామంటూ చెబుతూ వచ్చిన బీజేపీ పార్టీ ఆ అంచనాలు కూడా అందుకోలేకపోయింది. అంతేకాకుండా అంటే ఎన్డీఏ కూడా పూర్తి స్థాయి మెజారిటీకి
కేవలం కొన్ని సీట్లు మాత్రమే అడిషనల్ గా గెలవడం అన్నది చూస్తే కూడా కంపల్సరీ బీజేపీ పార్టీకి దేశవ్యాప్తంగా కొద్దిగా ఎదురుగాలి వీస్తుంది అన్నమాట చెప్పొచ్చు. అంతేకాకుండా స్పెసిఫిక్ గా మనం హర్యానా గురించి మాట్లాడితే మాత్రం యాంటీ ఇన్కంబెన్సీ డెఫినెట్లీ పనిచేసింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి, లేకపోతే పోల్ స్ట్రాటజీస్ కానీ ఇక్కడ వర్కౌట్ అయిందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ చిదంబరెడ్డి. హర్యానా, జమ్మూ కాశ్మీర్లలో ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ సర్వే సందడి నెలకొంది. ఆ రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారం దక్కించుకోబోతుందో అనే దానిపై అంచనాలు వేస్తున్నాయి. హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ప్రకటించాయి. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ 55, బీజేపీ 26, ఐఎన్ఎల్డీ 2 నుంచి 3, బీజేపీ 1 స్థానం, ఇండిపెండెంట్లు 3 నుంచి 5 స్థానాలు గెలిచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఎగ్జిట్ పోల్స్ లో పేరొందిన చాణక్య స్ట్రాటజీస్ కూడా హర్యానాలో కాంగ్రెస్ కు జై కొట్టింది. కాంగ్రెస్ కు 51 నుంచి 55 సీట్లు, బీజేపీకి 21 నుంచి 24 సీట్లు, ఆప్ కు 4 నుంచి 6 సీట్లు, స్వతంత్రులకు 3 నుంచి 5 సీట్లు, ఇతరులకు 7 నుంచి 9 సీట్లు రావచ్చని చాణక్య స్ట్రాటజీస్ అంచనా వేసింది. రిపబ్లిక్ మ్యాట్రిక్ ఎగ్జిట్ పోల్స్ కూడా హర్యానాలో కాంగ్రెస్ కే జై కొట్టింది. కాంగ్రెస్ కు 55 నుంచి 62, బీజేపీకి 18 నుంచి 26, ఐఎన్డీఎల్ 3 నుంచి 6, ఇతరులకు 2 నుంచి 5 సీట్లు వచ్చే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. జేకేఎన్సీ కాంగ్రెస్ కూటమి 46 నుంచి 50 సీట్లు గెలవచ్చని అంచనా వేసింది. ఇక బీజేపీకి 23 నుంచి 27, పీడీపీ 7 నుంచి 11 సీట్లు, ఇతరులకు 4 నుంచి 5 సీట్లు గెలవచ్చని అభిప్రాయపడింది.